లో పెట్టారు సార్ మాత్రం. అది పక్కన పెడితే ఇప్పుడు కొంతమంది ఉంటారు జస్ట్ మీరు చెప్పినట్లుగా గల్లీ గల్లీకి సందు సందుకి సెలూన్స్ ఉన్నాయి ఇప్పుడు నేర్పించేస్తున్నారు. నెయిల్ ఆర్ట్ నేర్పిస్తున్నారు, బేసిక్ ఫేషియల్స్ ఉండండి, హెయిర్ కట్స్ ఉండండి నేర్పించేస్తున్నారు. ఇవాళ చాలా ట్రెండ్ అంటే కామన్ అయిపోయింది చాలా. యాజ్ వెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6 months 1 year నేర్పించేసాక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. మరి ఈ సర్టిఫికేట్ ఎంత వాల్యుయబుల్? ఒకవేళ ఏదైనా బ్యూటిషియన్ ఇలాంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర తీసుకొచ్చి వర్క్ గురించి అడిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్ నో వీ డోంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్టిఫికేట్ ఒక పర్సన్కి ట్రైన్ చేసి సర్టిఫికేట్ ఆర్డర్ చేయడానికి తనకేం సర్టిఫికేట్ ఉంది, తను ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు నాకు సిటీ అండ్ గ్రిల్స్ సర్టిఫికేషన్ ఉంది, ఇట్స్ ఫ్రమ్ లండన్. సో దానిలో కొన్ని లెవెల్స్ ఉంటాయి. అట్లాగే నేను యూరోప్లో ఇంకొన్ని కోర్సెస్ చేశాను. కలరింగ్ ఒక కోర్స్ ఉంది, హెయిర్ స్టైలింగ్ మీద ఒక కోర్స్ ఉంది. సో ఈ ఎగ్జామ్స్ రాసి ఈ కోర్సులు తీసుకున్నప్పుడు మనల్ని ఎవరు హెయిర్ స్టైలిస్ట్గా ఆర్డర్ చేస్తున్నారు, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హౌ ఐ ఆమ్ బికమ్ ఏ హెయిర్ స్టైలిస్ట్, హౌ ఐ కెన్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ ది ఇండియా. నన్ను నేను హెయిర్ స్టైలిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర ఏమి స్ట్రెంత్ ఉంది, ఏమి కెపాసిటీ ఉంది, ప్లస్ నేను ఒక బాయ్ని కానీ గర్ల్ని కానీ హెయిర్ స్టైలిస్ట్గా ఎట్లా అప్రూవల్ ఇవ్వగలను, నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా, రిజిస్టర్ చేసుకున్న అకాడమీ కెపాసిటీ ఏంటి, దాని సర్టిఫికేషన్ ఏంటి, మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఊరిక ఏదో నువ్వు నేర్చేసుకున్నావు పేపర్ మీద ఎదుగో నా స్టోర్ పేరు రాసేసేసి సైన్ చేసి స్టాంప్ వేసిస్తే నాకు సర్టిఫికేట్ ఉందంటే కాదు. దాని కెపాసిటీ, దాన్ని ఎక్కడికి వెళ్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, దాని మీద ఏదైనా గవర్నమెంట్ టైప్స్ ఉన్నాయా లేదా, అది నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా ఈ కోర్సులు చిన్న చిన్న ఉపాధి చేసుకోవడానికి కానీ ఈ వాట్ యూ కాల్ స్కిల్ డెవలప్మెంట్లో హెయిర్ స్టైలింగ్ ఒకటే కదండి, మెనీ థింగ్స్ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్లో. గవర్నమెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మీకు వచ్చే సర్టిఫికేట్ వాల్యూ ఏంటి, దాన్ని మీరు ఎంత క్వాలిటీగా కొన్నిసార్లు ఇప్పుడు నేను చదువుకున్న చదువు వేరు, బిఏ తెలుగు లిటరేచర్, నేను చేసేది హెయిర్ స్టైలింగ్. సో తెలుగు లిటరేచర్ ఎడ్యుకేషన్ నా ఫ్యూచర్లో నాకు ఎప్పుడు అవసరం రాకపోవచ్చు, కానీ తెలుగు లిటరేచర్ చదువుకున్నప్పుడు ఒక సర్టిఫికేట్ వస్తుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. హెయిర్ స్టైలింగ్ చేయడానికి అది పనికి రాకపోయినా కానీ నేను చదువుకున్న చదువు ఈ ప్రొఫెషన్లో నాకేం సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే ఎవ్రీథింగ్ సమ్వేర్ కనెక్ట్. ఆ చదువు వల్లే నేను చక్కగా మాట్లాడే శక్తి రావచ్చు, ఎదుటి మనిషితోటి బిహేవ్ చేసే విధానం క్రమంగా అవ్వచ్చు. సో మనం ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం, ఎంత క్వాలిటీ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం, ఎంత క్వాలిటీగా జనాల్లోకి కాన్ఫిడెంట్గా నిలబడగలుగుతున్నాం అనేది దట్ ఈస్ హౌ యూ కెన్ ఫ్రేమ్ యువర్ సెల్ఫ్. ఇంతకుముందు